హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మోడీ కేర్లో ఆన్లైన్లో ఎలా బిల్లింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి మోడీ కేర్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకి ఇట్లా ఎంసీఏ నెంబరు, పాస్వర్డు, సైన్ ఇన్ అనేటివి కనిపిస్తాయి. మనం సైన్ ఇన్ ఎంసీఏ నెంబర్, పాస్వర్డ్ కొట్టేసి సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది బిజినెస్, షాపింగ్ అని. ఈ షాప్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. సెల్ఫా, డౌన్లైనా ఏంటిదని. సెల్ఫ్ మన కోసం అయితే సెల్ఫ్ దగ్గర క్లిక్ చేయాలి. మన ఎంసీఏ నెంబర్ అక్కడే చూపిస్తుంది. మనకి కింద మనకి కాకుండా డౌన్లైన్కి అయిందనుకోండి, డౌన్లైన్ దగ్గర క్లిక్ చేయాలి. ఎంసీఏ నెంబర్ అడుగుతుంది. ఎంసీఏ నెంబర్ పెట్టాలి. మనకి ఎంసీఏ నెంబర్ తెలియకపోతే మొబైల్ నెంబర్ దగ్గర ఓకే వేసుకొని ఇక్కడ కాంటాక్ట్ సింబల్ ఉంది కదా, ఆ కాంటాక్ట్ సింబల్ దగ్గరికి వెళ్తే మన కాంటాక్ట్స్ అన్నీ వస్తాయి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఓకే చేయగానే ఇట్లా వాళ్ళ ఎంసీఏ నెంబర్ చూపిస్తుంది. వాళ్ళ ఎంసీఏ నెంబర్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. వాళ్ళు మన డౌన్లైన్ అయినారనుకోండి, డౌన్లైన్ దగ్గర క్లిక్ చేయాలి. లేదు మన డౌన్లైన్కి కాకుండా ఆల్టర్నేట్గా వేరే అడ్రస్కి సెండ్ చేయాలనుకోండి, ఆల్టర్నేట్ దగ్గర క్లిక్ చేస్తే ఈ విధంగా న్యూ అనే ఆప్షన్ వస్తుంది. వాళ్ళ అడ్రస్ను మొత్తం మనం ఫిల్ చేయాలి. అంతేకాకుండా మన ఆల్రెడీ సేవ్ అయిన అడ్రస్లు ఆల్రెడీ పంపించుంటే సేవ్డ్ దాంట్లో క్లిక్ చేస్తే మనం అంతకుముందు పంపించిన అడ్రస్లు అన్నీ వస్తాయి. అందులో మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ దగ్గర క్లిక్ చేయాలి. లేదంటే సబ్మిట్ దగ్గర క్లిక్ చేయాలి. సబ్మిట్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. వెల్నెస్, స్కిన్ కేరు, కలరు, పర్సనల్ కేరు, హోమ్ కేరు, లాండ్రీ కేరు, ఇట్లా మనకి ఇందులో ఉన్న కేటగిరీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఓపెన్ అయితే నేను హోమ్ కేర్లో యాడ్ టు కార్ట్ అని కొట్టిన బియాండ్ బ్లూని. ఇక్కడ క్లిక్ చేస్తే అది మనకి యాడ్ అయిపోతుంది. ఇంకా మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ దగ్గర యాడ్ చేస్తే మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. మనం ఇవన్నీ కూడా మనం పైననైతే చూసుకోవచ్చు. కార్ట్లా మనకు కనిపిస్తే ఏమేమి యాడ్ చేసినామో. మనము దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. అంటే మనం ఎంత క్లిక్ చేసినామో, అంటే నేను టోటల్ అమౌంట్ 2154 ఇట్లా క్లిక్ చేశాను. నాకు ఈ కిందనైతే చూపిస్తుంది. దాన్ని చెక్అవుట్ కొట్టాలి. చెక్అవుట్ దగ్గర కొడితే మనకి ఆఫర్స్ అనేటివి చూపిస్తాయి. ఇట్లా గో వితౌట్ ఆఫరు, రీపర్చేజ్ ప్రోగ్రామ్ అని మనకి చూపిస్తుంది. మనం రీపర్చేజ్ సెలెక్ట్ చేసుకోగానే మనకి అక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో చూపిస్తుంది. 2000కి ఒకటి ఆమ్లా ఉంది, ఒకటి నీమ్ అండ్ గుడ్కుల ఫేస్ వాష్ ఉంది. నేనైతే నీమ్ అండ్ గుడ్కుల ఫేస్ వాష్ని ఓకే చేసిన. ఓకే చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. పైన ఫైనల్ కార్ట్ వ్యూ ఉంది కదా, దాన్ని ఓకే చేసినాం అనుకోండి, మనకి ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏమేమి పెట్టినాము అనేసి అన్నీ చూపిస్తుంది. ఓకే కొట్టాలి. ఓకే కొట్టగానే మనకి సబ్మిట్ బటన్ అయితే వస్తుంది. ఇట్లా మన అడ్రస్, సెలెక్ట్ పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఈ పేమెంట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే నెట్ బ్యాంకింగ్, యూపీఐ కార్డు, మొబైల్ వాలెట్ అనే ఆప్షన్లు చూపిస్తుంది. సెలెక్ట్ చేసి మనం కన్ఫర్మ్ కొట్టాలి. కన్ఫర్మ్ కొట్టగానే మనకి మోడీ కేర్ నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది. మొబైల్కి ఒక లింక్ కూడా వస్తుంది. మనం ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా మన బ్యాంక్లో నుంచి కట్ కావడానికి ఆప్షన్ చూపిస్తుంది. ఇట్లా పే దగ్గర క్లిక్ చేసి మనము పాస్వర్డ్ కొడితే ఓకే. ఇట్లా పే దగ్గర ఓకే వేసేసి మనము పాస్వర్డ్ కొడితే మన ఆర్డర్ అయితే బుక్ అయినట్టు మనకు సక్సెస్ఫుల్ అనేసి మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.